ఆన్‌లైన్ క్లాసులన్నీ కూడా మనం యాప్‌లో ఇవ్వటం జరుగుతా ఉంది. సో, మీరు గూగుల్ ప్లే స్టోర్‌కెళ్ళి స్టార్ ఇండియా అకాడమీ అని క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. దాంట్లో కొన్ని డెమోస్ చూడొచ్చు. అట్లాగే మనకి స్టార్ ఇండియా అకాడమీ అని చెప్పేసి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అక్కడ కూడా మీరు చూడొచ్చు. రైట్, మనకి సేమ్ ఫేస్‌బుక్ కూడా స్టార్ ఇండియా అకాడమీ అని ఉంటుంది. మనకి వాట్సాప్‌కి సంబంధించి 8499008030 ఉంది. ఈ నెంబర్‌కి గనక మీరు మెసేజ్ చేస్తే మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేయటం జరుగుతోంది. తద్వారా మీరు మెటీరియల్స్, న్యూస్ పేపర్స్, నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా మీరు అప్డేట్ అవ్వచ్చు. ఈరోజు మన టాపిక్ వచ్చరికి పిట్యూటరీ గ్లాండ్ ఆర్ హైపోఫైసిస్ అంటారు. పీయూష గ్రంథి అని చెప్పేసి మనం దీన్ని తెలుగులో పిలుస్తాం. ఇంకోటి నోట్ అని చెప్పేసి రాసుకుందాం. ఇది హైపోఫైసిస్ కదా. ఇంకోటి ఉంది ఎపిఫైసిస్ అంటారనమాట. ఎపిఫైసిస్ వేరు, హైపోఫైసిస్ వేరు. చూడండి, ఎఫీ అంటారనమాట. ఎపిఫైసిస్ అంటే లోపల అనమాట. లోపల అంటే దీన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు సార్ అంటే పీనియల్ గ్లాండ్ అంటారు. దీనికి ఇంకో పేరు వచ్చరికి దీన్ని థర్డ్ ఐ అంటారు. ఈ థర్డ్ ఐ అని ఎందుకంటారు ఏంటని కూడా మనం చూద్దాం. ఈ పిట్యూటరీ గ్లాండ్ని మనము మాస్టర్ గ్లాండ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ప్రధాన గ్రంథి ఇదేంటనేది మనం లోపలికి వెళ్ళి మనం చూద్దాం అనమాట. రైట్, అర్థమవుతుంది కదా. సో ఇలాగా మనకి మెదడులో ఈ రీజన్లో కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా మనం పిట్యూటరీ గ్లాండ్ అన్నాం, కానీ కేవలం ఈ పోర్షన్ వరకు ఉన్నదాన్ని మాత్రమే మనం పిట్యూటరీ గ్లాండ్ అంటాం. దాన్ని హైపోథలామస్ అని చెప్పేసి హైపోథలామస్ అంటారు. దీన్ని హైపోఫైసిస్ అని రాసుకుందాం. దిస్ ఈజ్ ద హైపోథలామస్ అంటారు. దిస్ వన్ ఈజ్ ద హైపోఫైసిస్ అంటే చూడాలి, 3 పదాలు ఉన్నాయి. ఈ ఎపిఫైసిస్, హైపోఫైసిస్, హైపోథలామస్ అంటారు. దీన్ని మనం లోపలికి వెళ్ళి 1 by 1 మనం స్టడీ చేద్దాం. రైట్, చూడండి, మనకి 6,000 రూపీస్కి మనం గ్రూప్ 2 కోచింగ్ ఇస్తున్నాం. అద్భుతమైన మనకి కోచింగ్ ఉంటుంది. పిల్లలు చాలామంది సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటున్నారు. అభ్యర్థులు గమనించగలరు. ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్ ద్వారా మనం ఎక్కువ అంశాలు మనం ఇక్కడ గ్రహించవచ్చు. ఇది మనకి ఇక్కడ కనిపిస్తున్న దాన్ని జూమ్ చేసి ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ హైపోథలామస్ అనేటువంటి పార్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఇది హైపోథలామస్ అంటారు. ఈ పార్ట్ని హైపోథలామస్ నుంచి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి 2 బఠానీ గింజలు అంటారు. పీస్ అనమాట. ఒక జత ఉంటాయి అనమాట. బఠానీ గింజ ఆకారంలో ఒక జత కనిపిస్తూ ఉంటాయి. ఒకటే ఉంటుంది, కానీ మనకి టూ పార్ట్స్ కదని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ హైపోథలామస్ని తర్వాత వచ్చరికి ఈ పిట్యూటరీ గ్లాండ్ని కలుపుతూ ఉన్నటువంటి ఈ పోర్షన్ని మనం ఏమంటామంటే ఇన్ఫాంటిబులం అంటారనమాట. అంటే కాలాంచిక అంటారు. ఒక కాడ లాంటి నిర్మాణం అనేది ఉంటుంది మనకి. మనం ఒక మొక్కను మనం తీసుకుంటా ఉన్నప్పుడు ఆకుకు సంబంధించి ఒక కాడ ఎలా ఉంటుందో ఇది ఏమంటారు, కొమ్మ అంటారు. దీన్ని ఆకు అంటారు. ఆ టైప్ అనమాట. సో హైపోథలామస్ని ఈ పిట్యూటరీ గ్లాండ్ చూడండి. ఈ పిట్యూటరీ గ్లాండ్ని కనెక్ట్ చేస్తే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఇన్ఫాంటిబులం అంటారు. అది యాక్చువల్గా మనకున్న పాయింట్ అనమాట. ఇప్పుడు పాయింట్ తీసుకుంటా ఉన్నప్పుడు ఇది ఎక్కడ ఉన్నది అనేది మనం తీసుకోవాలి. వేర్ అనే దాని మీద క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. ఎక్కడ ఉందంటే మనకి సెల్లా టర్సికా అనేటువంటి ఒక ప్రాంతం. అక్కడ ఉన్నటువంటి బోన్ని మనం ఏమంటామంటే స్పీనాయిడ్ బోన్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ పొజిషన్ అనమాట. ఈ పాయింట్ కనిపిస్తుంది కదా, ఇది బోన్ అనమాట. మన మెదడులో ఉన్నటువంటి బోను. ఎగ్జాక్ట్గా బోన్ పేరు ఏంటంటే స్పీనాయిడ్ బోన్ అంటారు. స్పీనాయిడ్ అంటారు. ఈ స్పీనాయిడ్ బోన్ దగ్గర ఉన్నటువంటి సెల్లా టర్సికా అనే ప్లేసులో అనేటువంటి ప్లేసులో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రదేశంలో కనుక మనం తీసుకుంటా ఉంటే 2 భాగాలు కనిపిస్తూ ఉంటాయి పిట్యూటరీ గ్లాండ్లో. ఈ పిట్యూటరీ గ్లాండ్లో ఈ ఫ్రంట్ ఇట్లా కనిపిస్తూ ఉంది కదా ముందు, దీన్ని మనం ఏమంటామంటే యాంటీరియర్ అంటారు. యాంటీరియర్ అంటే పూర్వ అంటారన్నమాట. పూర్వార్ధ పిట్యూటరీ గ్లాండ్ అంటారు. అంటే ముందున్నది అంటారన్నమాట. ఈ పొజిషన్ కనుక తీసుకుంటా అంటే దీన్ని మనము పోస్టీరియర్ పిట్యూటరీ అంటారు. పోస్టీరియర్ అంటే పర అంటారన్నమాట. అంటే ఒక పిట్యూటరీ గ్లాండ్ కనుక మనం తీసుకొని చూస్తూ ఉన్నప్పుడు దాంట్లో మనకి ఒక పెయిర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది. దాని గురించి మనం లోపలికి వెళ్ళి చూద్దాం మనం. సో మధ్యలో ఉన్న గ్యాప్ ఇట్లా వైట్ కలర్లో ఉంది కదా, పార్సా ఇంటర్మీడియట్ అంటారు. దాని తర్వాత చూపిస్తాను మీకు.
ఈ ముందున్న దాన్ని పూర్వ పిట్యూటరీ అని పూర్వ వెనకున్న దాన్ని పరా అని చెప్పేసి పిలుస్తారు. యాంటీరియర్, పోస్టీరియర్ అంటారనమాట. ముందు, వెనుక. అంతమించి ఏం లేదు. ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి 2 క్వశ్చన్స్ ఏంటి సార్ అంటే, ఇట్ ఈస్ ద ఇన్ఫాండిబులం ఈజ్ ద కనెక్టింగ్ ఆఫ్ ది 2 పార్ట్స్, దట్ ఈస్ ద హైపోథలామస్ అండ్ దెన్ పిట్యూటరీ గ్లాండ్. అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది మనకి పిట్యూటరీ గ్లాండ్, ఇది హైపోథలామస్. ఇట్లాగా ఒక ఇమేజ్లో మనం దీన్ని చాలా క్లియర్గా మనం తీసుకోవచ్చు. హైపోథలామస్ అంటారు ఈ పార్ట్. ఈ పార్ట్ దగ్గర మనకి కనిపిస్తున్నటువంటి భాగాలు తీసుకుంటా ఉంటే ఇది చూడండి, ఇది ముందు భాగం. దీన్ని ఏమన్నా మనకి పార్సా డిస్టాలిస్ అని కూడా మనం దీన్ని పిలుస్తూ ఉంటాం. ఈ వెనుక భాగాన్ని పార్సా నర్వోజా అని చెప్పేసి ఇంకొక పేరుతో కూడా మనం పిలుస్తూ ఉంటాం. మధ్యలో ఉన్న దాన్ని పార్సా ఇంటర్మీడియట్ అంటారు. ఈ పార్సా నర్వోజా తర్వాత వచ్చరికి పార్సా డిస్టాలిస్కి మరొక పేర్లు ఏంటి ఇక్కడే మనం రాసుకుందాం. దీన్ని మనం ఏమంటాము, యాంటీరియర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. యాంటీరియర్. ఇంకో పేరు ఏమంటారు, దీన్ని మనము పోస్టీరియర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. పూర్వ, పర అంటారు. పాయింట్ రాసుకుందాం. యాంటీరియర్ మనం చెప్పుకున్న ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటిది, పార్సా డిస్టాలిస్. మూడో పాయింట్ ఏమంటాం దీనంటే ఎడినో హైపోసిస్ అంటారు అనమాట. ఎడినో హైపోఫైసిస్. తర్వాత ఈ పార్సా నర్వోసా లేకుంటే పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్ ఏమంటామంటే న్యూరో హైపోఫైసిస్ అంటారు. న్యూరో హైపోఫైసిస్ అంటారు. చూడండి, ఈ పదాలు ఒక్కొక్కసారి మనకి ఎగ్జామ్లో డిఫికల్టీ లెవెల్ పెంచుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి, యాంటీరియరు, పోస్టీరియర్ అనే పదాలు ఇస్తూ ఉంటాయి. గ్రూప్ 1 లాంటివి, యూపీఎస్సీ లాంటివి కనుక మనం తీసుకుంటా ఉంటే ఎడినో హైపోఫైసిస్ వేరు, తర్వాత న్యూరో హైపోఫైసిస్ వేరు. ఎడినో హైపోఫైసిస్ని మనం పోస్టీరియర్ భాగాన్ని అంటాము. తర్వాత ఎడినో హైపోఫైసిస్ వచ్చరికి యాంటీరియర్ పార్ట్. ఇక ఈ 3 పార్ట్స్ నుంచి 3 రకాలైనటువంటి హార్మోన్స్ మనకి సెక్రీట్ అవుతాం. చూడండి, పార్సా ఇంటర్మీడియట్ అని చెప్పుకున్న మధ్య లంబిక అంటారు. పూర్వ లంబిక, తెలుగులో ఇంకా మనం తీసుకుంటా ఉంటే ఈ యాంటీరియర్ అని ఏమంటాము, పూర్వ లంబిక అంటారు. దీన్ని పరలంబిక అంటారు. దీన్ని మధ్యంతర లంబిక అంటారు. ఇక్కడ పదాలు కొంచెము డిఫికల్ట్ ఉండొచ్చు కానీ చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రండి, మనకి ఈ పార్సా ఇంటర్మీడియట్ నుంచి ఏమి హార్మోన్ సెక్రీట్ అవుతుంది సార్ అంటే ఎంఎస్హెచ్ అంటారు. మెలనోసైట్ హార్మోన్ సెక్రీట్ అవుతూ ఉంటుంది. ఇది ఈ పార్సా ఇంటర్మీడియట్ మధ్య భాగం నుంచి. తర్వాత వచ్చరికి ఈ పార్సా నర్వోజా నథింగ్ బట్ పరలంబిక, నథింగ్ బట్ న్యూరో హైపోఫైసిస్ ఏదైందో అవుతుందో దీంట్లో నుంచి 2 హార్మోన్స్ ఉంటాయి. ఒకటి వచ్చరికి ఏడిహెచ్ఈ అంటారు, యాంటీ డయూరిటిక్ హార్మోన్ అంటారు. రెండోది వచ్చరికి ఆక్సిటోసిన్ అంటారు. మనం ఫస్ట్ వీడియోలో దీని గురించి కొంత పాయింట్ మీకు చెప్పుకున్నాం. ఇక రిమైనింగ్ హార్మోన్స్ కనుక మనం తీసుకుంటా ఉంటే చూడాలి, మనకి రేపు పొద్దున్న క్వశ్చన్ ఏం అడుగుతాడు సార్ అంటే ఇలా అడుగుతాడు, మెలనోసైట్స్ అనేటువంటి హార్మోన్ ఎక్కడి నుంచి సెక్రీట్ అవుతా ఉందంటే పార్సా ఇంటర్మీడియట్ నుంచి సెక్రీట్ అవుతూ ఉంటుంది. తర్వాత వచ్చరికి న్యూరో హైపోఫైసిస్ నుంచి మనకి ఎలాంటి హార్మోన్స్ మనకు కనిపిస్తాయంటే ఏడిహెచ్ యాంటీ డైరెటిక్ హార్మోను లేదా ఇంకొకటి ఆక్సిటోసిన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు రండి, ఇక్కడ నుంచి మనకి ఏం క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి, యాంటీరియర్ నుంచి ఎడినో హైపోఫైసిస్ నుంచి ఏమేమి హార్మోన్ సెక్రీట్ అవుతున్నాయంటే నెంబర్ 1 గ్రోత్ హార్మోన్ అనేది సెక్రీట్ అవుతూ ఉంటుంది. తర్వాత వచ్చరికి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు. థైరాయిడ్ స్టిమ్యులేట్ హార్మోన్. తర్వాత ఎల్హెచ్ ల్యూటినైజింగ్ హార్మోన్ అంటారు. తర్వాత ఎఫ్ఎస్హెచ్ పాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు. నెక్స్ట్ వచ్చరికి ప్రొలాక్టిన్ అనేటువంటి హార్మోన్, ప్రోలాక్టిన్ అనేటువంటి హార్మోన్ సెక్రెట్ అవుతూ ఉంటుంది. ప్రోలాక్టిన్ ఎల్ఏ. నెక్స్ట్ వచ్చరికి ఏసీటీహెచ్ అంటారు అనమాట. ఏసీటీహెచ్ అంటే మనకి ఎడ్రినల్ గ్లాండ్ కార్టికోట్రాఫిక్ హార్మోన్ అని చెప్పేసి చెప్తారు. ఎడ్రినల్ గ్లాండ్ అనమాట, మనకి కిడ్నీస్ పైన కనిపిస్తూ ఉంటాయి. ఇట్లాగా ఈ హార్మోన్స్ అన్నీ కూడా మనకి యాంటీరియర్ పార్ట్ నుంచి సెక్రీట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి క్వశ్చన్ పడతా ఉంది. చూడండి, ఏమడుగుతాడు సార్ అంటే గ్రోత్ హార్మోన్ అనేది కానీ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్, ఎల్హెచ్ ల్యూటినైజింగ్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ ఇవన్నీ కూడా మనకి ఏ పార్ట్ నుంచి సెక్రీట్ అవుతాయంటే సార్ అంటే యాంటీరియర్ పార్ట్ నుంచి, పూర్వ లంబిక నుంచి మనకి సెక్రీట్ అవుతూ ఉంటాయి. పరలంబిక నుంచి 2 వస్తూ ఉన్నాయి.
తర్వాత ఇంటర్మీడియట్ నుంచి ఒకటి వస్తూ ఉంటుంది మెలనోసైటింగ్ హార్మోన్. ఇక్కడ నుంచి క్వశ్చన్ పడతా ఉంది, అభ్యర్థులు గమనించగలరు. కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం ఒక్క దాని గురించి స్టడీ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చరికి హైపోథలామస్ అనే పాయింట్ తీసుకుందాం. హైపో అంటే అండర్, దిగువనని, తలామస్ అంటే ఛాంబర్ అనమాట. సో దిగువన ఒక ఛాంబర్ లాగా మనకి ఇలా కనిపిస్తూ ఉంది అని చెప్పి చెప్పుకున్నాం. ఇక్కడ ఇన్ఫాండిబులం ఉంటుంది, ఇక్కడ నుంచి మనకి మనకి పిట్యూటరీ గ్లాండ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ పార్ట్ని మనం హైపోథలామస్ అంటారు, ఈ పైన ఉన్నటువంటి పోర్షన్ మొత్తం కూడా. సో ఈ హైపోథలామస్ చేసే పని ఏంటిది, దీని ఫంక్షనింగ్ ఏంటో చేసుకుందాము. ఇట్ ఇస్ రెగ్యులేట్ ది టెంపరేచర్ అండ్ ఎమోషన్స్ అని రాసుకుందాం. టెంపరేచర్, శరీర ఉష్ణోగ్రత, టెంపరేచర్ని, ఎమోషన్స్ని అంటే మన యొక్క మనకి ఉన్నటువంటి కోపము ఇవన్నీ కూడా మనకి దీని కంట్రోల్లో ఉంటాయి. చూడండి, హైపోథలామస్ అనే దాని మీద క్వశ్చన్ అడుగుతాడు. శరీర ఉష్ణోగ్రత అనేది ఒకటి, ఎమోషన్స్ అన్నీ కూడా మనకి హైపోథలామస్ కంట్రోల్లో ఉంటాయి. ఇంకొచ్చరికి మనకి థర్స్ట్ అండ్ హంగర్ అంటారు. ఆకలి దప్పిక అంతా కూడా మనకి ఇక్కడే మనకి కనిపిస్తూ ఉంటుంది, హైపోథలామస్ కంట్రోల్లోనే మనకు ఉంటుంది. అక్కడి నుంచి మనం ఒక కాడ ద్వారా, ఇన్ఫాండిబులం కాలాంచిక ద్వారా కిందకు వచ్చినప్పుడు మనకి పిట్యూటరీ గ్లాండ్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు రాసుకుందాం. ఈ పిట్యూటరీ గ్లాండ్ని మరొక పేరు అని చెప్పుకున్నాం, పిట్యూటరీ గ్లాండ్. ఈ పిట్యూటరీ గ్లాండ్ని మనము హైపోఫైసిస్ అంటారు అనమాట. దీనికి పేర్లు ఏంటిది, పిట్యూటరీ గ్లాండ్ని మనము పీయూష గ్రంథి అంటారు. దీనికి ఇట్స్ నేమ్డ్ యాజ్ మాస్టర్ గ్లాండ్ అని కూడా పిలుస్తారు. మాస్టర్ గ్లాండ్ అని తెలుగులో దానికి మనకి ప్రధాన గ్రంథి అంటారు. మాస్టర్ గ్లాండ్, ప్రధాన గ్రంథి అంటారు. ఇంకో పేరుతో ఏం పిలుస్తారంటే కింగ్ ఆఫ్ గ్లాండ్స్ అంటారు. కింగ్ ఆఫ్ గ్లాండ్స్ అంటే గ్రంథులకు రాజు లాంటిది. తర్వాత వచ్చరికి దీన్ని ఏమంటాం సార్ అంటే బ్యాండ్ మాస్టర్ అని కూడా పిలుస్తారు, బ్యాండ్ మాస్టర్. సో ఇట్లాగా మనకి పేర్లు అడుగుతాడు. మాస్టర్ గ్లాండ్ అని, తర్వాత వచ్చరికి కింగ్ ఆఫ్ గ్లాండ్ అని, బ్యాండ్ నాట్ ఏ బ్యాండ్ మాస్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు పీయూష గ్రంథికి సంబంధించి. పీయూష గ్రంథి యొక్క ప్రత్యేకతలు ఏంటి చూద్దాం. నేమ్స్ చూసాం కదా, ఇప్పుడు స్పెషాలిటీస్ ఏంటి, ప్రత్యేకతలు. సో పీయూష గ్రంథి ప్రత్యేకత ఏంటి సార్ అంటే ఇది అన్ని గ్రంథులని కంట్రోల్ చేస్తూ ఉంది కానీ ఎక్సెప్ట్ పారాథైరాయిడ్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇట్స్ కంట్రోల్ ఆల్ ది ఎండోక్రైన్ గ్లాండ్స్ ఎక్సెప్ట్ ది పారాథైరాయిడ్ గ్లాండ్స్. థైరాయిడ్ గ్లాండ్స్కి మనకి ఇక్కడ మనకి నెక్ దగ్గర అటు ఇటు కనిపిస్తుంది. నెక్స్ట్ క్లాస్లో మనం దాన్ని స్టడీ చేస్తాం. పారాథైరాయిడ్ గ్రంథి తప్ప మిగతా వాటిని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు రాసుకుందాం. దిస్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ అంటారు. రెండవ అతి పెద్ద అంతఃస్రావిక గ్రంథి. దిస్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ అంటారు. అతిపెద్ద గ్రంథి అన్నప్పుడు రాసుకుందాం. సో లార్జెస్ట్ గ్లాండ్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చిన్న చిన్న క్వశ్చన్స్ పడుతూ ఉంటాయి. లార్జెస్ట్ గ్లాండ్ అంటాడు. తర్వాత వచ్చరికి లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ అంటారు. చూడాలి, క్లారిటీ మిస్ అవ్వకూడదు. లార్జెస్ట్ గ్లాండ్, లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ అంటారు. లార్జెస్ట్ గ్లాండ్ అన్నప్పుడు మనకి ఎవరు వస్తారంటే లివర్, కాలేయం వస్తుంది. లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ అంటే మనకి థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకి వస్తూ ఉంటుంది. సెకండ్ లార్జెస్ట్ అంటే మనకి పీయూష గ్రంథి. నోట్ అని రాసుకుందాం. స్మాలెస్ట్ గ్లాండ్ ఎండోక్రైన్ గ్లాండ్ అని రాసుకుందాం. స్మాలెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ కనుక మనం తీసుకుంటా ఉంటే అదేంటి సార్ అంటే పీనియల్ గ్రంథి అని చెప్పుకున్నాం కదా, పీనియల్ గ్రంథి. దీన్ని మనము థర్డ్ ఐ అని చెప్పుకున్నాము. ఇంకో పాయింట్ అని చెప్పుకున్నాము ఎపిఫైసిస్ అని చెప్పుకున్నాం. ఎపిఫైసిస్. చూడండి, ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి సింపుల్ క్వశ్చన్స్ అనేవి మనకు పడుతూ ఉంటాయి. రండి, ఇది మనకి పిట్యూటరీ గ్లాండ్ అని చెప్పేసి రాసుకుందాం. పిట్యూటరీ గ్లాండ్లో 3 భాగాలు ఉన్నాయి, అంతే కదా. పిట్యూటరీ గ్లాండ్లో 3 భాగాలు ఉన్నాయి. దీన్ని ఏమన్నాము మనకి ఎడినో హైపోఫైసిస్. తర్వాత వచ్చరికి న్యూరో హైపోఫైసిస్. దీన్ని ఏమన్నా పార్సా ఇంటర్మీడియట్ అన్నాం. పార్సా ఇంటర్మీడియట్లు ఏమంటాయి,
ఎంఎస్హెచ్ మెలనోస్టైట్స్ హార్మోన్స్ ఉంటాయి. మెలనిన్ అనే హార్మోన్ అని సెక్రెట్ చేస్తుంది. న్యూరో ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏముంటాయి 2 ఉన్నాయి గుర్తుపెట్టుకోండి సింపుల్‌గా. యాంటీ డయూరిటిక్ హార్మోన్ అతిమూత్ర వ్యాధిని అతిమూత్రాన్ని కంట్రోల్ చేసే హార్మోన్ అనమాట. ఇంకోటేం చెప్పుకున్నాం మనము బర్త్ హార్మోన్ అని ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. దట్ ఈస్ ద ఆక్సిటోసిన్ అంటారు. ఇది 2 హార్మోన్లు ఉంటాయి మనకి న్యూరోలో. ఎడెనోఫైసిస్‌లో మనకి గ్రోత్ హార్మోన్ అని, తర్వాత గొనాడ్స్, ల్యూటరైజింగ్ హార్మోను, ఎఫ్ఎస్హెచ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోను, తర్వాత వచ్చరికి ప్రొలాక్టిన్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోను, తర్వాత వచ్చరికి ఏసీటీ ఎడెనోకార్టికాయిడ్ ట్రాపిక్ హార్మోన్ అని చెప్పుకుంటాం. ఇవన్నీ ఎడెనోఫైసిస్కి సంబంధించి. ఇప్పుడు మనం ఏం చేస్తాం సార్ అంటే ఈ వీడియోలో ఈ మొత్తం స్టడీ చేస్తాం. ఇప్పుడు దాకా మనం ఓవర్‌వ్యూ అనేది తీసుకున్నాం. ఎందుకంటే మనకి సబ్జెక్ట్ అనేది ఫస్ట్ ఒక ఓవర్‌వ్యూ కావాలి కాబట్టి ఇంత టైం తీసుకోవడం జరిగింది. మనకి కొంచెము వర్డ్ డిఫికల్ట్ ఉన్నాయి కాబట్టి కావాలని ఒకటికి 2 సార్లు మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు రండి ఫస్ట్ వన్ వచ్చరికి గ్రోత్ హార్మోన్ అని చెప్పేసి తీసుకుందాం. గ్రోత్ హార్మోను పెరుగుదల హార్మోన్ అంటారు. ఈ తెలుగు పదాల కన్నా ఇంగ్లీష్ పదాలు గుర్తుపెట్టుకున్నామా? జీహెచ్ గ్రోత్ హార్మోన్ అంటారు. దీన్ని మనం సొమాటోట్రాపిన్ అంటారు. సొమాటోట్రోపిన్ అంటారు. సొమాటో సెల్స్ అంటారన్నమాట. సొమాటో అంటే శారీరక కణాలు అంటారన్నమాట. శారీరక కణాలు అంటే మనము శరీర పెరుగుదలకు ఉపయోగపడేటువంటి కణాలని సొమాటోట్రాపిన్స్ అంటారు. ఈ సొమాటోట్రాపిన్స్ లేకుంటే ఈ పెరుగుదల హార్మోన్ అనేది మనకి దేనికి ఉపయోగపడతా ఉంది సార్ అంటే మనకి ప్రజెంట్ మనకి తీసుకుంటా ఉన్నప్పుడు గ్రోత్ హార్మోన్ అంటే శరీర పెరుగుదలకు మాత్రమే ఉపయోగపడిందని చెప్పేసి మనం అనుకుంటాం. బాడీలో గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనుకుంటాం. ఈ బాడీలో గ్రోత్ అంటే ఎలాగ జరుగుతూ ఉంటుంది పెరుగుదల? మజిల్స్ కండరాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. మజిల్స్ కండరాలు. ఈ శారీరక పెరుగుదలలో ఏముంటాయి? బోన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి కండరాల పెరుగుదల లేకుంటే ఎముకల పెరుగుదలకి ఎవరు ఉపయోగపడతారని చెప్పేసి ఇండైరెక్ట్గా అడుగుతాడు. దట్ ఈస్ ద గ్రోత్ హార్మోన్. తర్వాత వచ్చరికి మనకి లివర్ ఏదైతే ఉందో కాలేయం నుంచి మనకి ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ తయారీలో మనకి ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి నుంచి మనకి లివర్ నుంచి మనకి ఈ ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ సెక్రీషన్లో మనకి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత వచ్చరికి ఈ శారీరక పెరుగుదల బాగా వస్తూ ఉందని చెప్పేసి అనుకుంటున్నాం కదా ఈ గ్రోత్ హార్మోన్ని. అయితే ఈ గ్రోత్ హార్మోన్ ఎప్పుడు బాగా రిలీజ్ అవుతూ ఉంటుంది సార్ అంటే ఎక్సర్సైజ్ చేయటం వల్ల. శారీరక వ్యాయామము అంటారు. ఎక్సర్సైజ్ పిల్లల్ని అడుగుతూ ఉంటారు వ్యాయామం అంటారన్నమాట. బయటికి వెళ్ళి ఆడుకోండిరా మీరు చిన్నప్పుడు వినే ఉంటారు. పొట్టిగా ఉన్నట్లయితే ఏమంటారు? నువ్వు బాగా ఎక్సర్సైజ్ చేయరా, నువ్వు బాగా పొడవ పెరుగుతారంటా ఉంటారు. అంటే ఈ వ్యాయామం జరుగుతూ ఉన్నప్పుడు ఈ కండరాలు ఈ బోన్స్ అన్నీ కూడా మనకి కాంట్రాస్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో గ్రోత్ హార్మోన్ లేదా స్టొమాటోట్రోపిన్ అనే హార్మోన్ ఎక్కువగా సెక్రీట్ అవుతూ ఉంటుంది. అది పాయింట్. సో నేను మీకు ఒక ఇమేజ్ అనేది తీసుకోవడం జరిగింది. ఒక్కసారి చూడండి. ఇది ఇక్కడ మనకి పిట్యూటరీ గ్లాండ్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఈ పార్ట్ నుంచి డయాగ్రామ్ పర్ఫెక్ట్గా ఇవ్వలేదు. ఈ పార్ట్ కదా మనకి ఇది వచ్చరికి పోస్టీరియర్ పార్ట్. ఈ పార్ట్ నుంచి మనకి ఏమొస్తుంది? గ్రోత్ హార్మోన్ అనేది సెక్రీట్ అవుతుంది. ఈ గ్రోత్ హార్మోన్ ఏం చేస్తుంది? ఇక్కడ లివర్ని స్టిమ్యులేట్ చేసి మనకి ఇన్సులిన్ అనేది ఉత్పత్తిలో బాగా తోడ్పడుతూ ఉంటుంది. ఇలా కంటిన్యూషన్ తీసుకుంటా ఉంటే బోన్స్, మజిల్స్, ఇన్సులిన్ ఇవన్నీ కూడా మనకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం అనమాట. అయితే ఈ హార్మోన్ అనేది కొన్ని డిజార్డర్స్ అనేది మనం గమనించవచ్చు. రైట్? డిజార్డర్స్ ఫస్ట్ ఏంటి చెప్పుకొని తర్వాత ఇమేజెస్కి వెళ్దాం మనం. సో దీన్ని హైపోసెక్రీషన్ అంటారు. హైపో అంటే తక్కువ, హైపర్ అంటే ఎక్కువ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఫస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. హైపోసెక్రీషన్ అంటే ఏం జరుగుతూ ఉంటుంది? ఈ గ్రోత్ హార్మోన్ ఏదైతే ఉంటుందో ఇది తక్కువగా సెక్రీట్ అవుతూ ఉంటుంది. తక్కువగా సెక్రీట్ అయితే ఏమవుతుంది సార్ అంటే డాఫ్స్ అంటారు అన్నమాట. ఇలానే డాఫ్స్ అంటారు. డాఫ్స్. ఇంకో పేరు ఏమంటారంటే పిట్యూటరీ మిడ్ గట్స్ అంటారు అన్నమాట. పిట్యూటరీ మిడ్ గట్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. పిట్యూటరీ మిడ్ గట్స్ అంటారు. తెలుగులో వచ్చరికి మరగుజ్జులు అంటారు అన్నమాట. మరగుజ్జులు చాలా చిన్నగా పొట్టిగా ఉంటారు. వాళ్ళకి సంబంధించిన ఇమేజెస్ కూడా తీసుకున్నాను, చూపిస్తాను మీకు. అయితే వీళ్ళు ఎలా ఉంటారు సార్ అంటే ఫిజికల్గా వాళ్ళకి గ్రోత్ అనేది పెద్దగా ఉండదు, కానీ మెంటల్గా సెక్సువల్గా అంటారు అన్నమాట. మెంటల్ అండ్ సెక్సువల్ అంటే మానసికంగాను తర్వాత వచ్చరికి లైంగికంగా కూడా సేమ్ మనలాగా ఉంటారు. అంటే నార్మల్ గ్రోత్ ఉన్నాం కదా మనం ఈరోజు.
అంటే పొట్టి వాళ్ళని కాదు. ఈళ్ళు పేరుకి, చూడటానికి మనకి మరగుజ్జుల డ్వార్ఫ్స్, మిడ్‌గెట్స్ అంటారు కానీ, ఈళ్ళల్లో మానసిక పరిపక్వత బాగానే ఉంటుంది. సెక్సువల్ హార్మోన్స్ కూడా బాగానే పనిచేస్తూ ఉంటాయి. హైపర్ సెక్రీషన్‌కొద్దాం. హైపర్ అంటే చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది గ్రోత్ హార్మోన్. సో, ఈ గ్రోత్ హార్మోన్ ఎక్కువగా మనకి సెక్రీట్ అయితే 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటి జైగాంటిజం అంట. జైంట్ అంటారు కదా! జైంట్ వీల్ అంటారు. పెద్ద వీల్ అనమాట. జైగాంటిజం అంటారు. జైగాంటిజం అంటే అతి దీర్ఘకాయత్వము. అతి దీర్ఘకాయత్వము. కాయత్వం అంటే శరీరం అనమాట. బాడీ. ఎట్లా ఉందంట ఈ శరీరం అనేది చాలా ఎక్కువగా చాలా ఎక్కువైన పొడవు అనేది కనిపిస్తా ఉంటే దాన్ని జైగాంటిజం అంటారు. అంటే నార్మల్ హైట్ కన్నా ఎక్కువ కనిపిస్తా ఉంటాయి. ఇంకోటుంది యాక్రోమెగాలీ అంటారనమాట. యాక్రోమెగాలీ. యాక్రోమెగాలీ అంటే ఏమవుతుందంటే దవడలు చాలా పెద్దగా ఉంటాయి. సో, ఫేస్‌లో ఉన్నటువంటి ఎముకలనేవి చాలా పెద్ద పెద్దగా కనిపిస్తా ఉంటాయి. ఈళ్ళు కొంచెము చూడటానికి ఈ ఫేస్ ఎలా ఉంటదంటే గొరిల్లా ఫేస్ లాగా కనిపిస్తా ఉంటది. సో, మనం వేరే వాళ్ళని టార్గెట్ పెట్టినట్టు కాదు గానీ, మనకున్న సైన్స్ మనం మాట్లాడుకుంటాం. ఒక్కసారి రండి. ఇమేజెస్ చూపిస్తాను చూడండి ఒకసారి. సో, ఇది మనకి ఉన్నటువంటి పాయింట్. చూడండి. ఇక్కడ ఈయన కనిపిస్తా ఉన్నాడు కదా! ఈళ్ళు జనరల్‌గా యావరేజ్ హైట్ ఎంతుండాలి అంటే ఇంతుండాలి మనకి. ఇది యావరేజ్ హైట్. ఈళ్ళు తక్కువగా ఉన్నారు. ఈళ్ళని మనము డ్వార్ఫ్స్ అంటారు. జైగాంటిజం చూడండి చాలా హైట్‌లో కనిపిస్తా ఉంటారు. ఈళ్ళొచ్చేసరికి 3 ఫీట్సే 3-4 ఫీట్స్ ఉంటారు అంతే. చాలా తక్కువగా ఉంటారు. ఈళ్ళకి డబల్ ఉంటారు. ఈళ్ళు 3-4 ఉంటే ఈళ్ళు 8 ఫీట్స్ ఎక్కువగా ఉంటారు. ఇది మనకి జైగాంటిజం. అంటే ఈళ్ళలో హైపో సెక్రేషన్ ఉంటుంది. వీళ్ళలో హైపర్ సెక్రేషన్ ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి యాక్రోమెగాలీ అని చెప్పి చెప్పుకున్నాం కదా! యాక్రోమెగాలీ అంటే ఇలా చూడండి. ఈళ్ళు ఎలా ఉంటాయి సార్ అంటే ఫేసు గొరిల్లాలా ఉంటుంది. చూడండి ఈ దవడ చూడు ఎంత ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫేస్‌లో కనిపిస్తున్న ఎముకలు కావచ్చు. చూడండి మనకి ఎంత పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా పెద్ద పెద్ద స్థల భాగాలనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ చేతుల్లో కూడా మనకి చాలా వేరియేషన్స్ అనేవి కనిపిస్తాయి. పెద్ద పెద్ద లావుగా కనిపిస్తూ ఉంటాయి. ఇలా నార్మల్‌గా ఉండాలి కానీ చాలా ఇలా ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇదొక పాయింట్. ఇక తర్వాత వచ్చరికి యాక్రోమెగాలీలో మనకి ఫేషియల్ బోన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకున్నాం కదా! చూడండి దవడ ఎముక చూడండి ఎట్లా ఉందో చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. ఈ పుర్రె కూడా తల కూడా కొంచెం వెనక్కి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మూతేమో ముందుకొస్తుంది. తల వెనక్కి వెళ్ళిపోతుంది. దిస్ ఈస్ ద యాక్రోమెగాలీ. సో, ఇట్లాగా గ్రోత్ హార్మోన్స్ గురించి మనకి క్వెషన్స్ అనేవి పడతా ఉన్నాయి. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి టీఎస్‌హెచ్ అంటారనమాట. ఇదొక్కటే మనకి సెపరేట్‌గా మనం స్టడీ చేస్తాం. పేరేంటి సార్ అంటే దీన్ని థైరాయిడ్. ఎస్ అంటే స్టిమ్యులేటింగ్ అంటారనమాట. స్టిమ్యులేటింగ్ అంటే ప్రేరేపించడము. ఎవరిని ఎవరు ప్రేరేపిస్తున్నారు సార్ అంటే ఎక్కడైతే ఈ పార్ట్ మనకి పిట్యూటరీ గ్లాండ్ ఉందో ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తా ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి థైరాయిడ్ గ్రంథిని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. ప్రేరేపిస్తూ ఉంటుంది. అందువల్ల దీన్ని థైరాయిడ్‌ని స్టిమ్యులేట్ చేసే హార్మోను, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోను, థైరాయిడ్‌ని ప్రేరేపించే హార్మోన్‌గా దీన్ని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇలా సార్ అలారం పెట్టుకుంటారు మీరు మొబైల్‌లో. అలారం అని రాసుకుందాం అలారం. మార్నింగ్ 4 గంటలకు లేయాలి, లేకుంటే 5 గంటలకు లేయాలని చెప్పేసి అలారం పెట్టుకుంటారు. మీరు గుర్రు పెట్టి నిద్రపోతా ఉంటారు. కానీ కరెక్ట్‌గా 4 లేయగానే అలారం మోగిద్ది. అలారం మోగుతుందంటే దాని అర్థం ఏందంటే, ఒరేయ్ ఎదవా 4 అయింది లే అని చెప్పేసి లేపుతా ఉంటది. లెయ్యం. మనోడు కొంతమంది ఉంటారు 4 గంటల పెట్టుకుంటాడు అలారం. 4 గంటల 15 నిమిషాలకు పెడతాడు. 4 గంటల 30 నిమిషాలకు పెడతాడు. సో, 4 గంటల అట్లా 5 నిమిషాలు, 10 నిమిషాలతోటి దాదాపు ఒక 5 గంటల దాకా ఇలా అలారం కంటిన్యూ చేస్తాడు. మరి ఏమనాలి అలాంటి వాళ్ళని నేనేం చెప్పలేనింకా. రైట్. థైరాయిడ్‌ని స్టిమ్యులేట్ చేయడానికి డైరెక్ట్‌గా మనకి ఈ పిట్యూటరీ గ్లాండ్స్ నుంచి మనకి ఇంపల్స్ అనేవి వస్తా ఉంటాయి. దట్ ఈస్ ద థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు. దాన్ని అదే కంట్రోల్ పిట్యూటరీ గ్లాండ్ అంటే ఏం చెప్పుకున్నాం? మాస్టర్ గ్లాండ్ అని చెప్పుకున్నాం. అంటే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దేన్ని? థైరాయిడ్‌ని. మనం లోపలికెళ్ళిన తర్వాత థైరాయిడ్ గురించి డీటెయిల్‌గా స్టడీ చేస్తూ ఉంటాం. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి స్టిమ్యులేటింగ్ హార్మోన్ టైప్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! ఏమని చెప్పుకున్నాం మనము? థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. థైరాయిడ్‌ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటది. అంటే థైరాయిడ్‌ని సింథసిస్ చేస్తది. థైరాయిడ్‌ని సెక్రీట్ చేస్తది. ద సింథసిస్ అండ్ సెక్రేషన్ ఆఫ్ ది థైరాయిడ్ ఈస్ ద థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు. ఇప్పుడు ఏసీటీహెచ్ అంటారనమాట. ఎడ్రినోకార్టికోట్రాఫిక్ అంటారు. కార్టికాయిడ్స్, మినరలోకార్టికాయిడ్స్, గ్లూకోకార్టికాయిడ్స్ అంటారనమాట. సెక్స్కోకార్టికాయిడ్స్ అని ఎడ్రినల్ గ్లాండ్స్ నుంచి సెక్రీట్ అవుతాం. ఎడ్రినల్స్ అంటే కిడ్నీలు అనమాట. ఇట్లా కిడ్నీల పైన ఒక పెయిర్ మనకు కనిపిస్తూ ఉంటుంది. హ్యాట్ లైక్ స్ట్రక్చర్‌లో టోపీ ఆకారంలో కనిపిస్తూ ఉంటాయి.
ఇది అంటే ఇది ఎడ్రినల్ గ్లాండ్. ఇక్కడ ఉన్న దాన్ని మనం ఇది కిడ్నీ అంటారు. ఇది కిడ్నీ అంటారు. ఈ కిడ్నీ పైన మనకి ఎడ్రినల్ గ్లాండ్స్ అంటారు. ఎడ్రినల్ గ్లాండ్ అంటే అది వృక్క గ్రంథి. వృక్కాలంటే కిడ్నీలు అని చెప్పేసి మీకు అక్కడ చెప్పాను మీకు, రైట్? అది వృక్క అంటే వృక్కాల పైన కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఎడ్రినల్ కార్టికోట్రాఫిక్ అంటారు. అంటే ఇంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి థైరాయిడ్ హార్మోన్ ఏ విధంగా స్టిమ్యులేట్ చేసిందో, మేల్కొల్పిందో, సేమ్ అలాగే ఇది కూడా. ఉన్నటువంటి పీయూష గ్రంథి ఏం చేస్తుంది సార్ అంటే మనకి ఇలాగా ఈ కిడ్నీల పైన ఉన్నటువంటి ఎడ్రినల్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఏమని కావచ్చు, ఇక్కడ మనకి కార్టికాయిడ్ హార్మోన్స్ అంటారు. అంటే మనకి మినరలోకార్టికాయిడ్స్ అని, గ్లూకోకార్టికాయిడ్స్ అని, సెక్స్కోకార్టికాయిడ్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇవన్నీ మన లోపలికి వెళ్ళి వస్తాం అనమాట. ఈ హార్మోన్స్ని ఏం చేస్తుంది సార్ అంటే సింథసిస్ చేస్తూ ఉంటుంది అండ్ దెన్ సెక్రీట్ చేస్తూ ఉంటుంది. వాటిని ప్రేరేపిస్తుంది కాబట్టి దీన్ని మనం ఏమంటాం సార్ అంటే ఏసీటీహెచ్. అంటే దీన్ని బట్టి నీకు అర్థమైంది ఏమింది, మనకి మాస్టర్ గ్లాండ్ కంట్రోల్లో మరొకరు ఉన్నారు. ఎవరది? ఎడ్రినల్ గ్లాండ్స్. అది వృక్క గ్రంథులు కూడా ప్రధాన గ్రంథి పీయూష గ్రంథి ఆధ్వర్యంలో ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఇది స్టిమ్యులేటింగ్ సంబంధించి. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి ఎల్హెచ్ అంటారు అనమాట. ఎల్హెచ్ అంటే ల్యూటినైజింగ్ హార్మోన్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. ల్యూటినైజింగ్ హార్మోన్ రాసుకుందాం ఇక్కడ. ఎల్హెచ్ అంటే ల్యూటినైజింగ్ హార్మోన్ రాసుకుందాం. ల్యూటినైజింగ్ హార్మోన్ అనమాట. ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ అనే దాన్ని ఇంకొకటి ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏం సార్ అంటే ఎఫ్ఎస్హెచ్ అంటారు అనమాట. ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలికల్స్ అంటారు. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారన్నమాట. ల్యూటినైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఈ రెండింటిని కలిపి ఏమంటాం సార్ అంటే గొనాడోట్రాఫిక్స్ అంటారు. గొనాడోట్రాపిక్స్ అంటారు. లేకుంటే గొనాడ్ హార్మోన్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. గొనాడ్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అంటే లైంగిక సంబంధమైన హార్మోన్స్. అంటే ఈ ఎల్హెచ్ ల్యూటినైజింగ్ హార్మోన్ కావచ్చు, ఈ ఎఫ్ఎస్హెచ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ రెండు ఎవరిలో సెక్రీట్ అవుతాయి సార్ అంటే మేల్లో సెక్రీట్ అవుతాయి, ఫీమేల్లో సెక్రీట్ అవుతాయి. ఇవి రెండు కూడా లైంగిక సంబంధమైనటువంటి ఈ రెండు హార్మోన్లు కూడా మళ్ళీ ఏదైతే మనం పీయూష గ్రంథి మాట్లాడుకుంటున్నామో దాని కంట్రోల్లో ఉంటాయి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఇది మాస్టర్ గ్లాండ్ అని మరొకసారి ప్రూవ్ అవుతూ వస్తుంది మనకి. ఇప్పుడు రండి, స్త్రీలలో కనుక మనం తీసుకున్నాం అనుకుంటే, ఉమెన్లో తీసుకుంటా ఉంటే ఓవరీస్ పైన మీద ఇది పనికొస్తూ ఉంటుంది. తర్వాత వచ్చరికి బాయ్స్లో కనుక మనం తీసుకుంటా ఉంటే టెస్టీస్ మీద పనిచేస్తూ ఉంటుంది హార్మోన్. అంటే దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరీస్లో మనకి ఏం తెలియజేస్తుంది సార్ అంటే రెండు రకాలైన హార్మోన్స్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. నెంబర్ 1 ఇక్కడ రాసుకుందాము, ఈస్ట్రోజన్ అంటారు. రెండోది వచ్చరికి ప్రొజెస్టిరాన్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం, రైట్? ఈస్ట్రోజను, ప్రొజెస్టెరాన్ అనమాట. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనేటువంటి హార్మోన్ల సెక్రేషన్లో ఈ ఎఫ్ఎస్హెచ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వల్ల ఎల్హెచ్ అనమాట, ల్యూటినైజింగ్ హార్మోన్ వల్ల మనకి ఇదంతా జరుగుతూ ఉంది అనే పాయింట్ తీసుకున్నాం. తర్వాత వచ్చరికి ఈ ల్యూటినైజింగ్ హార్మోన్స్ జెంట్స్లో కనుక తీసుకుంటా ఉంటే ఈ టెస్టీస్లో ఉన్నటువంటి టెస్టోస్టిరాన్ అనేటువంటి ఒక హార్మోన్ ఉంటుంది. టెస్టోస్టిరాన్ అని చెప్పుకున్నాం. ఈ స్టీరాన్ అన్నీ కూడా ఓఎన్ఈ వస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకి ఏమని చెప్పుకున్నాం, మనకి స్టీరాయిడ్ హార్మోన్స్ అని చెప్పి చెప్పుకున్నాం కదా. ఫ్యాట్ సింథసిస్ వల్ల ఫామ్ అవుతాయని చెప్పి చెప్పుకున్నాం. రెండొకసారి ఇక్కడ మనకి ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది స్త్రీలలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాను, పురుషుల్లో టెస్టోస్టిరాన్ అంటారనమాట. ఇక్కడ ఈ ప్రొజెస్టిరాన్ అనేటువంటి హార్మోన్ ఏం చేస్తూ ఉంది, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఏం చేస్తుంది సార్? ఈస్ట్రోజన్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ స్టార్ట్ ది ఈస్ట్రోడయాల్ సైకిల్ అంటారు. అంటే ఋతుస్రావము జరుగుతూ ఉంటుంది కదా మహిళల్లో 28 రోజులకి ఒకసారి. ఋతుస్రావం అనేది జరగడానికి కారణమైన హార్మోన్ ఏంటంటే ఈస్ట్రోజన్. మనం లోపలికి వెళ్ళి ఒకదాన్ని స్టడీ చేస్తాం. ప్రొజెస్టిరాన్ అనేటువంటి హార్మోన్ ఏంటంటే మెయింటైన్ ది ప్రెగ్నెన్సీ అంటారు. గర్భం అనేది వచ్చిన తర్వాత ఈ గర్భం అనేది పోకుండా, అంటే మనకి గర్భస్రావం అవుతా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు కదా. ఈ గర్భస్రావం కాకుండా మనకి కాపాడే హార్మోన్ ఏంటంటే ప్రొజెస్టెరాన్. మీరు ఎప్పటికైనా సరే ప్రెగ్నెన్సీ అంటే మెన్స్ట్రువల్ సైకిల్ మనకేమంటారు మిస్ అవుతూ ఉన్నప్పుడు, రావలేదనుకుని 28 డేస్ 28 డేస్ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి అమ్మ నీకు మెన్స్ట్రువల్ సైకిల్ ఎందుకు రాలేదంటే నీకు ప్రెగ్నెన్సీ వచ్చింది, ఈ జైగోట్ అనేది నీ యూటరస్లో ఇంప్లాంట్ అయింది అని చెప్పి ఒక మెడిసిన్ ఇస్తాడు.
దాన్నే మనం ప్రొజెస్టెరాన్ హార్మోన్ అంటారు. ఈ ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఏం చేస్తారు సార్ అంటే కొంతమందిలో అప్ టు 6 మంత్స్ వచ్చేంత వరకు గూడా మనకి ఈ జైగోట్ కాస్త మనకి అబార్షన్ అవ్వకుండా ఈ ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఏం చేస్తుంది సార్ అంటే ఈ ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేస్తా ఉంటది. చాలామందిని మనం చూస్తూ ఉంటాం. అంటే కొంతమంది చెప్పరు మనకి. అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 6 నెలల తర్వాత చెప్తారు. ఎందుకంటే ఆ 6 నెలల వరకు గూడా డౌటింగ్ పీరియడ్ అంటారనమాట. అవన్నీ కొంచెం లోపలికెళ్ళి మనం స్టడీ చేద్దాం. ఈ టెస్టోస్టిరాన్ అనేది టెస్టీస్ నుంచి ఈ పురుషుల్లో 2 ఒక మనకి రౌండ్ లైక్ స్ట్రక్చర్‌లో కనిపిస్తా ఉంటాయి. అక్కడి నుంచి టెస్టోస్టిరాన్ అనేది ఉంటుంది. ఈ టెస్టోస్టిరాన్ అనే దాని గురించి కూడా మనం లోపలికెళ్ళి స్టడీ చేద్దాం. రైట్. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే ఈ ల్యూటినైజింగ్ హార్మోను, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రెండిటిని కూడా గొనాడోట్రోపిన్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఇది పురుషుల్లో ఉంటుంది, స్త్రీలలో ఉంటుంది. ఇక్కడొచ్చేసరికి మనకి ల్యూటినైజింగ్ హార్మోను మేల్‌లో పురుషుల్లో ఒకలాగా ఉంటుంది, స్త్రీలలో ఒకలాగా పనిచేస్తూ ఉంటుంది. ఇక ఎఫ్ఎస్హెచ్ అనే పాయింట్ గురించి కూడా మనం స్టడీ చేద్దాం. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు, ఎఫ్ఎస్హెచ్. సో, దానికన్నా ముందు ఒకసారి ఒక మంచి టేబుల్ దొరికింది. నేను సెర్చ్ చేస్తా ఉంటే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇది చూడండి, మనకి పిట్యూటరీ గ్లాండ్ నుంచి వస్తూ ఉంటుంది. యాంటీరియర్ పార్ట్ నుంచి వస్తూ ఉంటుంది. యాంటీరియర్ పార్ట్ నుంచి వస్తూ ఉన్నప్పుడు గొనాడోట్రాఫిక్స్ అంటారు. గొనాడోట్రాఫిక్స్ అంటే ఎవరు? మనకి ఇద్దరు. ఒకటి ల్యూటినైజింగ్ హార్మోను, రెండోది ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. 2 పాయింట్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు ల్యూటినైజింగ్ హార్మోన్ పురుషుల్లో ఏం చేస్తుందని చెప్పుకున్నాము? టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ చేస్తూ ఉంటుందని చెప్పుకున్నాం. అదే అమ్మాయిల్లో మనకి ఏం కనిపిస్తుందని చెప్పుకున్నాము? చెప్పలే ఇంకా. రైట్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు గర్ల్స్‌లో మనకేం కనిపిస్తా ఉంది సార్ అంటే ఇక్కడ ఇచ్చాడు చూడండి. ప్రొజెస్టెరాను, ఈస్ట్రాడయాల్ అని చెప్పుకున్నాం. ఈస్ట్రాడయాల్ సైకిల్ నథింగ్ బట్ ఈస్ట్రోజన్ అనమాట. ఇది ఎల్‌హెచ్ వల్ల మనకు జరుగుతూ ఉంటుంది. ఎల్‌హెచ్ వల్ల. ఇప్పుడండి ఎఫ్ఎస్హెచ్ అనే పాయింట్ మనం తీసుకుందాం. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఫాలికల్ స్టిమ్యులేట్ నెంబర్ 1 వచ్చరికి పురుషుల్లో తీసుకుంటా ఉంటే స్పెర్మటోజెనెసిస్ అంటారు. అంటే స్పెర్మ్ సెల్స్ అనేవి ఉత్పత్తిలో మనకి తోడ్పడతా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో, మనకి అంటే ఎజాకులేషన్ జరుగుతా ఉన్నప్పుడు బాయ్స్‌లో ఒక లిక్విడ్ కంటెంట్‌లా వైట్‌లా కనిపిస్తా ఉంటది. దాంట్లో మనకి స్పెర్మ్ సెల్స్ అనేవి కనిపిస్తా ఉంటాయి. ఇలాగా మనకెళ్ళి ఎగ్ తోటెళ్ళి మనకి ఫెర్టిలైజేషన్ చేయడానికి పనికొస్తా ఉంటాయి స్పెర్మ్ సెల్ అంట. ఆ కణాల వల్లనే మనకి ఈరోజు జైగోట్ ఫార్మ్ అవుతా ఉంటుంది. దానికెళ్ళి లోపలికెళ్ళి మనం స్టడీ చేద్దాం. ఇదే రండి అమ్మాయిల్లో తీసుకుంటాం. అబ్బాయిల్లో వచ్చరికి స్పెర్మటోజెనెసిస్ అంటే స్పెర్మ్ సెల్, జెనెసిస్ అంటే ఉత్పత్తి, పుట్టుక అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఫీమేల్‌లో తీసుకుంటా ఉన్నప్పుడు మనకి ఏమంటారంటే స్టిమ్యులేట్ ది ఫాలికిల్స్ అంటారు. అంటే పేరులో ఏముంది? ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలికిల్ స్టిమ్యులేట్ అంటాడు. ఈ ఫాలికల్ స్టిమ్యులేట్ అంటే ఏంటి అనే ఒక పదాన్ని తీసుకొని ఆలోచిద్దాం. గర్ల్స్‌లో మనకి ఎలా కనిపిస్తా ఉంచారంటే మనకి యుటెరస్ అనేది కనిపిస్తూ ఉంటది ఇలాగా. యుటెరస్ కనిపిస్తా ఉన్నప్పుడు ఈ రీజియన్‌లో మనకి ఫాలోపియన్ ట్యూబ్యూల్స్ ఇలా ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటది. రైట్ సైడ్ ఇలా కనిపిస్తూ ఉంటాయి. మనకి నెక్స్ట్ వీడియోలో మనం ఇమేజ్ తీసుకుంటాం. ఇక్కడ మనకి ఏమంటారంటే ఓవరీస్ ఉంటాయన్నమాట. ఇమ్మెచ్యూర్ స్టేజ్‌లో ఉంటాయి. ఈ ఇమ్మెచ్యూర్ స్టేజ్‌లో ఇలాగా మనకి చిన్న చిన్న పుటికలు, ఒక నాడ్యూల్స్ లాగా ఇలా కనిపిస్తా ఉంటాయి. ఈ నాడ్యూల్స్‌ని ఏమంటాం సార్ అంటే పాలికిల్స్ అంటారు. ఈ పాలికిల్స్‌ని ఈ ఎఫ్ఎస్హెచ్ అనేటి హార్మోన్ ఏం చేస్తుందంటే వీటిని ఫాలికిల్స్‌ని స్టిమ్యులేట్ చేస్తది. అప్పుడు ఈ పాలికిల్స్ ఏమవుతాయి సార్ అంటే మెచ్యూర్ అవుతా ఉంటాయి. అంటే పెద్దవిగా మారుతా ఉంటాయి. పెద్దవిగా మారిపోయిన తర్వాత ఏమవుతుంది సార్ అంటే అప్పుడు ఈ ఓవరీ ఏమవుతుందంటే ఇవన్నీ ఓవరీస్ ఇమ్మెచ్యూర్ స్టేజ్‌లో ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా తల్లి గర్భం నుంచి సివిల్ డివిజన్ జరుగుతా ఉన్నప్పుడు ఫీమేల్స్ మదర్ నుంచి వచ్చేస్తా ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా ఇమ్మెచ్యూర్ కండిషన్‌లో ఉంటాయి. దానికి మనకున్నటువంటి టయాన్ని బట్టి ఏమవుతుంటాయి సార్ అన్నీ కూడా పెద్దయి అవుతా ఉంటాయి ఒక్కొక్కటి. సపోజ్ ఇది ఇంకా పెద్దదై మనకి ఇమ్మెచ్యూర్‌గా మారుతా ఉంటది ఇక్కడ. మెచ్యూర్‌గా మారిన తర్వాత ఏమవుతుంది సార్ అంటే ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వచ్చి వీటిని స్టిమ్యులేట్ చేయటం వల్ల ఈ మెచ్యూర్ అయిపోయి ఈ మనకి బ్రేక్ అవుతా ఉంటది. ఈ ఎగ్ అనేది మనకి బ్రేక్ అయిన తర్వాత ఓవమ్ అనేది రిలీజ్ అవుతా ఉంటుంది. ఓవమ్ అంటే ఎగ్ అనమాట. ఇట్లాగా ఎగ్ అనేది రిలీజ్ అవుతా ఉంటది ఇట్లాగా. ఇది ఎగ్ రిలీజ్ అవుద్ది. ఈ ఎగ్ రిలీజ్ అయ్యి ఇలా ట్రావెల్ అయితే ఫాలోపియన్ ట్యూబ్యూల్స్‌లోకి వస్తా ఉంటుంది. ఇక్కడ నుంచి యుటెరస్ ఉంటుంది. ఇక్కడ వెజైనా కనిపిస్తూ ఉంటుంది. స్పెర్మ్ సెల్ ఎప్పుడైతే లోపలికి వస్తా ఉంటుందో ఈ స్పెర్మ్ సెల్ ఇలా ట్రావెల్ అవుతూ ఫాలోపియన్ ట్యూబ్యూల్‌లో జైగోట్ అనేది జరుగుతా ఉంటుంది. అక్కడే రిప్రొడక్షన్ జరుగుతా ఉంటుంది. ఇవన్నీ మనము లోపలికెళ్ళిన తర్వాత మనం స్టడీ చేస్తాం. మనం తీసుకోవాల్సినటువంటి కన్క్లూజన్ ఏంటి సార్ అంటే ఇప్పుడు రండి.
ఇప్పుడు కన్క్లూజన్ ఏందంటే మనకి గోనాడ్స్ అని చెప్పేసి తీసుకుందాం. గోనాడ్స్ అంటే లైంగిక సంబంధమైనటువంటి హార్మోన్లు 2 ఉన్నాయి. ఒకటొచ్చేసరికి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉన్నది. రెండోదొచ్చేసరికి ఎల్‌హెచ్ ఉంది. సో, ఎల్‌హెచ్ అంటే మనకి ల్యూటినైజింగ్ హార్మోన్ తీసుకుందాం. ల్యూటినైజింగ్ హార్మోన్ మనకి పురుషుల్లో ఎలా ఉంటుంది, స్త్రీలలో ఎలా ఉంటుందనేది మనం చెప్పుకున్నాం. స్త్రీలలో 2 రకాల హార్మోన్. ఈస్ట్రాడయాల్ అంటే ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోను, ప్రొజెస్టిరాన్ అంటారన్నమాట. ప్రొజెస్టిరాన్ హార్మోన్ సెక్రేషన్‌లో పనికొస్తది. అదే అబ్బాయిలనుకోండి మనకి ఎన్ని హార్మోన్స్ పేర్లుంటాయి ఇక్కడ గుర్తుపెట్టుకో. ల్యూటినైజింగ్ హార్మోన్‌లో హార్మోన్స్ ఉంటాయి. ఇది వచ్చరికి టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉంటది. ఇక్కడండి పాలికల్ స్టిమ్యులేటింగ్ అంటే ఏం చేస్తాయి వీటిని పాలికల్స్‌ని స్టిమ్యులేట్ చేస్తా ఉంటాయి అంతే. పాలికల్ స్టిమ్యులేట్ అన్నప్పుడు పురుషుల్లో ఎలా ఉంటుంది, స్త్రీలలో ఎలా ఉంటుందనేది మనం చూడాలి. పురుషుల్లో ఎలా ఉంటుందంటే మనకి ఇది స్పెర్మటోజెనెసిస్ అనమాట. స్పెర్మ్ సెల్స్ ప్రొడక్షన్‌లో పనికొస్తా ఉంటాయి. ఇదేముంటది మనకి ఇమ్మెచ్యూర్ ఎగ్ కాస్త ఏమవుతుంది మెచ్యూర్ ఎగ్‌గా మారి ఆ ఎగ్ నుంచి మనకి బ్రేక్ అయిపోయి ఓవమ్ అంటే ఎగ్ అనేది మనకి రిలీజ్ అవుతా ఉంటుంది. సో, ఇలాగా ఈ రెండిటిని గురించి కూడా మనం లోపలికెళ్ళి స్టడీ చేస్తాం. జస్ట్ ఎన్ని బేసిక్ పాయింట్స్ అనమాట అన్నీ కూడా. ఇక యాంటీరియర్ పార్ట్‌లో మరొకటి మిగిలిపోయింది ఏంటి సార్ అంటే మనకి ప్రొలాక్టిన్ హార్మోన్ అంటారు. సో, ఈ ప్రొలాక్టిన్ హార్మోని అనేది మనకి ఎప్పుడైతే మదర్ డెలివరీ అవుతా ఉంటుందో సో, ఈ డెలివరీ అయిన దగ్గర మనకి మిల్క్ అనేది సెక్రీషన్ అవ్వటానికి ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది సెక్రీట్ అవుతా ఉంటది. ఇది ఎవరిని మనకి ప్రేరేపిస్తుంది సార్ అంటే ల్యూటినైజింగ్ ట్రాపిక్ హార్మోన్స్ అంటారు దీన్ని. ఇంకో పేరేంటి సార్ అంటే ప్రొలాక్టిన్‌కి ల్యూటియోట్రాఫిక్ హార్మోన్ అంటారు. ఇంకో దాన్ని లాక్టోజెనిక్ అంటారు. లాక్టో అంటే తెలుసు కదా పాలు. ఈ పాల ఉత్పత్తిలో ఉపయోగపడతా ఉంటది. మొత్తం 3 పేర్లున్నాయి. ప్రొలాక్టిన్, రెండోదొచ్చేసరికి మనకి లాక్టోజెనిక్, మూడోదొచ్చేసరికి ల్యూటియోట్రాఫిక్ ఇలాగా 3 కూడా ఒకటే. మొత్తానికి ఏంటి సార్ అంటే పాల ఉత్పత్తిని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఫర్ ది బేబీ. బేబీ మిల్క్ అనేది సింథసిస్ జరుగుతూ ఉంటుంది. ఇక యాంటీరియర్ అయిపోయింది కదా! పార్సాడ్ డిస్టాలిస్ అయిపోయింది. తర్వాత వచ్చరికి ఇంటర్మీడియేట్ గురించి మనం స్టడీ చేద్దాం. ఇంటర్మీడియేట్ అన్నప్పుడు ఈ పాయింట్ అనమాట ఈ పోర్షన్. ఈ పోర్షన్‌ని పార్సా ఇంటర్మీడియేట్ అంటారు. ఇక నుంచి మనకి సెక్రీట్ అవుతున్నటువంటి హార్మోన్ ఏమని చెప్పుకున్నాం ఎంఎస్హెచ్ అనే పాయింట్ మనం చెప్పుకున్నాం. మెలనోసైట్ హార్మోన్ అంటారు. ఇక నుంచి ఏమొస్తుంది మనకి వాసోప్రెసిన్ అంటారనమాట. వాసోప్రెసిన్ దీన్ని మనం ఏమన్నాము ఏడీహెచ్ అన్నాం రైట్. ఇంకోటి ఏమొస్తుంది మనకి ఆక్సిటోసిన్ బర్త్ హార్మోన్ అంటారు. దీని గురించి మళ్ళీ స్టడీ చేసే ముందు ఎంఎస్ఎస్ని మనం కంప్లీట్ చేసి లోపలికి వెళ్దాం. మెలనోసైట్స్ హార్మోన్స్ అంటారనమాట. సో, ఈ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ అని కూడా మనం రాసుకోవచ్చు. మెలనోసైట్ అంటే మెలానోసైట్స్ స్టిమ్యులేటింగ్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. స్టిమ్యులేటింగ్ ఎక్కువ పదాలు మనకు వస్తూ ఉంటాయి. అన్నీ కాదు కానీ మ్యాక్సిమం మనకు వస్తూ ఉంటాయి. ఇదేం చేస్తుంది సార్ అంటే మనకి మెలనిన్ అనేటువంటి ఒక పిగ్మెంట్ అనమాట. మెలనిన్ అనేటువంటిది ఒక పిగ్మెంట్ వర్ణకము అంటారు. మెలనిన్ అనేటువంటి వర్ణకం మనకి ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. ఈ మెలనిన్ అనేటువంటి వర్ణకం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఎవరిలో అయితే ఎంఎస్హెచ్ అనమాట మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ తక్కువగా ఉంటుందో వాళ్ళు వైట్ కలర్‌లో కనిపిస్తా ఉంటారు. వైట్ కలర్‌ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు సార్ అంటే మన అరచెయ్యి, అరికాలు ఎలా ఉంటదో. ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్స్‌లో బాగా కనిపిస్తూ ఉంటది. సో, యూరోపియన్స్‌లో ఏమవుతుంది సార్ అంటే బాగా ఈ మెలనోసైట్ హార్మోన్ చాలా వెరీ లెస్‌గా ఉంటదనమాట. అలాంటి వాళ్ళని ఏమంటాం సార్ అంటే ఆల్బినిజం అంటారు. ఈ క్వెషన్ అడిగాడు. ఆల్బినిజం అంటే ఏంటన్నాడు. శరీరం అంతా కూడా స్కిన్ అంతా కూడా వైట్ కలర్‌లో కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళని మనం మెలనోసైట్స్ అంటాం. అంటే వాళ్ళని మనం ఆల్బినిజం అంటారు. తక్కువ సెక్రీట్ అవుతూ ఉంటది. అలా కాకుండా మెలనిన్ అనేది మనకి ఎక్కువగా సెక్రీట్ అవుతుందనుకోండి ఎంఎస్హెచ్ అంటారు. సో, ఈ మెలనిన్ సెక్రేషన్ అనేది బాగా ఎక్కువగా ఉందనుకోండి వాళ్ళు బాగా నల్లని రంగులో కనిపిస్తూ ఉంటారు. బ్లాక్ కలర్‌లో కనిపిస్తూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళు మనెక్కడ కనిపిస్తారు సార్ అంటే కెన్యా, ఉగాండా ఎస్పెషల్లీ సౌత్ ఆఫ్రికా ప్రదేశాల్లో మనకి కనిపిస్తూ ఉంటారు. కెన్యా, ఉగాండా వాళ్ళనమాట. ఇలాంటి వాళ్ళని ఏమంటామంటే టానింగ్ అని చెప్పేసి పిలుస్తాం. నాట్ ఏ టానిక్, టానింగ్ అని రాసుకున్నాం. ఆల్బినిజం అంటే వైట్ కలర్‌లో ఉంటారు. టానింగ్ అంటే మనకి బ్లాక్ కలర్‌లో ఉంటారు. ఇక్కడ యూరోపియన్స్ ఎక్కువగా మనం చెప్పుకోవచ్చు. మనకి కెన్యా, ఉగాండా వీళ్ళందరూ కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో, ఇది మనకున్నటువంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అయితే కొంతమంది సైంటిస్టులు ఏమంటారు సార్ అంటే ఈ మెలనోనిన్ ఎంఎస్హెచ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఎక్కువగా మనకి
లోయర్ వర్టిబ్రేట్స్ అంటారనమాట. లోయర్ వర్టిబ్రేట్స్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు, చేపలు, తర్వాత సరీసృపాలు, పక్షులు ఇలాంటి వాటిల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉందని చెప్పేసి చెప్తా ఉంటారు. రైట్. ఇది మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మెలనిన్ అనే హార్మోన్ బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ అనేది మనకి పడతా ఉంటుంది. లాస్ట్ వన్ పోస్టీరియర్ న్యూరో ఐఫోఫైసిస్ అంటారు. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ పడతా ఉంది, జాగ్రత్తగా వినండి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనకి. ఇది యాంటీరియర్ పార్ట్, ఇది పోస్టీరియర్ పార్ట్, మధ్యలో అనేది ఆల్రెడీ చెప్పేసుకున్నాం. ఇక్కడ నుంచి ఏమవుతున్నాయి సార్ అంటే ఇక్కడ సింథసిస్ అండ్ సెక్రీషన్ జరుగుతుంది. అంటే హార్మోన్స్ అనేది తయారవటము, ఉత్పత్తి కావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ న్యూరో ఐఫోఫైసిస్ పోస్టీరియర్ యొక్క ప్రత్యేకత సార్ అంటే ఇక్కడ మనకి నో సింథసిస్, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో హార్మోన్ తయారేది కాదు, ఎట్టి పరిస్థితుల్లో సెక్రీషన్ కూడా మనకి ఉత్పత్తి కావటం జరగదు. ఈ పోస్టీరియర్ పార్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే జస్ట్ స్టోరేజ్ అని పాయింట్ రాసుకుందాం. జస్ట్ స్టోరేజ్ అండ్ రిలీజ్ అని రాసుకుందాం. జస్ట్ మనకి స్టోరేజ్ అండ్ రిలీజ్ ఆఫ్ హార్మోన్. చాలామందికి తెలియదు, రేపొద్దున మనకి క్వశ్చన్ ఇక్కడే పడుతూ ఉంటాయి. పోస్టీరియర్లో మనకి ఎట్టి పరిస్థితుల్లో హార్మోన్స్ తయారు కావు, ఉత్పత్తి కావు, గుర్తుపెట్టుకోండి. జస్ట్ మనకి తయారైనటువంటి హార్మోన్స్ ఇక్కడ స్టోరేజ్ అయ్యి అప్పుడు రిలీజ్ అవుతాయి. ఇంతకీ ఎక్కడ తయారవుతాయి, ఎక్కడ సింథసిస్ అవుతాయి? సింథసిస్ అంటే తయారీ కదా. ఎక్కడ సింథసిస్ అవుతాయి సార్ అంటే ఇవి హైపోథలామస్లో తయారవుతాయి. హైపోథలామస్ చెప్పుకున్నాం కదా. హైపోథలామస్ అంటే హైపో అంటే దిగువ అని, తలామస్ చాంబర్ అని. హైపోథలామస్ దగ్గర ఇవి సింథసిస్ అయి సెక్రీట్ అయి వచ్చి ఈ పోస్టీరియర్ ప్రాంతంలో స్టోరేజ్ అవుతూ ఉంటాయి, రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇదే క్వశ్చన్ మనకి పడతా ఉంది, అభ్యర్థులు గమనించగలరు. ఇంతకీ ఈ పోస్టీరియర్ నుంచి ఏమొస్తున్నాయని చెప్పుకున్నాము, ఏడిహెచ్ అని చెప్పుకున్నాం, యాంటీ డయూరిటిక్ వాసోప్రెసిన్ అంటారు అనమాట. వాసోప్రెసిన్ అంటే ఏంటి సార్, మనకి కిడ్నీస్లో బౌమన్స్ క్యాప్సూల్ ఉంటుంది, ప్రాక్సిమల్, హెన్లీ లూప్, డిస్టల్ కన్వల్టెడ్ ట్యూబ్ ఉంటుందని చెప్పుకున్నాం. ఇక్కడ దీన్ని మనం ప్రాక్సిమల్ కన్వల్టెడ్ ట్యూబ్ అని, హెన్లీ లూప్ అని, దిస్ ఇస్ ద డిస్టల్ కన్వల్టెడ్ దూరస్థ సంగ్రహణ నాళం అని చెప్పుకున్నాం. ఈ డిస్టల్ కన్వల్టెడ్ ట్యూబ్ దగ్గర ఏమవుతుంది సార్ అంటే వాటర్ అనేది రీఅబ్జార్బ్స్ అవుతుంది. వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్ అన్నీ కూడా ఏమవుతుంటాయి, రీఅబ్జార్ప్షన్ అనేది మనకి జరుగుతూ ఉంటుంది. పునఃశోషణ పర ప్రాంతములు, డిస్టల్ కన్వల్టెడ్ అంటే దూరస్థ సంవలిత నాళం అని చెప్పుకున్నాం కదా. దూరస్థ సంవలిత నాళం ఇవన్నీ కూడా మనం కిడ్నీస్ గురించి చెప్పుకున్నాం అనమాట. ఈ ప్రదేశములో పునఃశోషణ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పునఃశోషణ వాటర్ జరగడానికి కారణం ఏంటంటే ఈ ఏడిహెచ్ అనే హార్మోన్ ఇక్కడే సెక్రీట్ అయ్యి మనకి వాటర్ మొత్తం కూడా రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతాం. ఇప్పుడు రండి, ఈ ఏడిహెచ్ హార్మోన్ అనేది మనకి లో సెక్రీషన్ జరుగుతుంది అనుకోండి, హైపో అంటారు. హైపో అంటే మనకి లేకుంటే ఏడిహెచ్ కనుక డెఫిషియన్సీ ఉన్నది, లేకుంటే మనకి వాసోప్రెసిన్ అనేది డెఫిషియన్సీ ఉన్నది అనుకోండి, మనకి ఏమవుతుంది, రీఅబ్జార్ప్షన్ జరగదు. దెర్ ఈజ్ నో రీఅబ్జార్ప్షన్. పునఃశోషణ అనేది జరగదు. పునఃశోషణ జరగకపోతే ఏమవుతుంది సార్ అంటే తయారైనటువంటి మూత్రమంతా కూడా ఎక్కువగా మనము మూత్ర విసర్జన అనేది చేయటం జరుగుతూ ఉంటుంది. దీన్ని ఏమంటాం సార్ అంటే అతిమూత్ర వ్యాధి అంటారు. గుర్తుపెట్టుకోండి, అతిమూత్ర వ్యాధి అంటారు. ఈ అతిమూత్ర వ్యాధిని మనం ఏమంటాము, డయాబెటిస్ ఇన్సిపిడసా, డయాబెటిక్ మిల్లిటస్ అంటే ఇన్సిపిడస్ అని చెప్పుకున్నాం. ఐ అంటే నేను అని చెప్పుకున్నాం కదా. పాస్కి వెళ్ళాలనుకోండి, స్కూల్లో ఏం చేస్తారు సార్ అని అడుగుతారు కదా. సో ఇన్సిపిడస్. డయాబెటిస్ మిల్లిటస్ అయితే అది మనకి ఇన్సులిన్ హార్మోన్ అనేది యూరిన్ రూపంలో బయటికి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏంటంటే జస్ట్ వాటర్ అనేది వెళ్తూ ఉంటుంది. సో ఇది వాసోప్రెసిన్కి సంబంధించి. తర్వాత వచ్చరికి ఆక్సిటోసిన్ అనే పాయింట్ తీసుకుందాం. ఆక్సిటోసిన్ అంటారు. ఈ ఆక్సిటోసిన్ ఏంటిది, మనకి బర్త్ హార్మోన్ అంటారు. డెలివరీ టైంలో మనకి పెయిన్స్ పడుతూ ఉంటారు పాపం, చాలా గంటలు అల్లాడిపోతూ ఉంటారు. సో ఇలాంటప్పుడు ప్రెగ్నెన్సీ అంటే బేబీ బయటికి రావడం కొరకు ఇంజెక్షన్ ఇస్తారు. ఆ ఇంజెక్షనే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ అంటారు. ఈ ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఏం చేస్తారంటే మనకి వెజైనాలో మజిల్స్ ఉంటాయి అన్నమాట, కండరాలు ఉంటాయి. ఓపెనింగ్ అంటే కాంట్రాస్ట్ అండ్ రిలాక్స్ అంటారు. ఆ కండరాలు సంకోచము
వ్యాకోశం చెందినప్పుడు మనకి డయలేషన్ అవుతా ఉంటది. ఎక్కువగా ఓపెన్ అవుతా ఉంటది. ఈ ఓపెన్ అవుతా ఉన్నప్పుడు మనకి బేబీ అనేది బయటకొస్తా ఉంటుంది. కాబట్టి ఈ సంకోచ వ్యాకోచాలు వెజైనా అంటారు. అంటే మనకి ఏదైతే యోని కండరాలనేవి మనకి సంకోచ వ్యాకోచాలు జరిగి ఓపెన్ అయిపోయినప్పుడు, అప్పుడు తల్లి గర్భం నుంచి బేబీ బయటికి రావటం అనేది జరుగుతా ఉంటుంది. అందువల్ల దీన్ని బర్త్ హార్మోన్ అంటారు. ఎప్పుడైతే బేబీ బయటకొస్తదో ఆక్సిటోసిన్ హార్మోన్ ఏం చేస్తుంది సార్ అంటే, మనకి మిల్క్ ప్రొడక్షన్‌లో కూడా ఇది స్టిమ్యులేట్ చేస్తా ఉంటది. మనం చెప్పుకున్నాం ప్రొలాక్టిన్ అనే పాయింట్ మనం చెప్పుకుంటాం. ప్రొలాక్టిన్. ఈ ప్రొలాక్టిన్ అనేది మనకి మిల్క్ సెక్రీషన్‌లో బాగా ఉపయోగపడతా ఉంటది. డెలివరీ అయిన తర్వాత అని చెప్పుకున్నాం. ఇది మనకెలా తెలుస్తా ఉంది సార్ అంటే, మదర్‌ని మనం గమనిస్తా ఉన్నప్పుడు బ్రెస్ట్ సైజ్ నార్మల్‌గా ఉంటది. వన్స్ బేబీ డెలివరీ అవ్వగానే బ్రెస్ట్ సైజ్ అనేది పెరుగుతా ఉంటది. కారణం ఏందంటే, ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ వల్లనే బ్రెస్ట్ సైజ్ పెరుగుతా ఉంటది. తద్వారా మిల్క్ ప్రొడక్షన్ జరుగుతా ఉంటది. అయితే ఈ మిల్క్ ప్రొడక్షన్‌లో మనకి ఆక్సిటోసిన్ గూడా మనకి తోడ్పడతా ఉంటుంది. ఆక్సిటోసిన్ తోడ్పడటం ఏంటి సార్ అంటే, జస్ట్ ఇది సుఖప్రసవానికి ప్లస్ 2 పాయింట్లు రాసుకుందాం. సుఖప్రసవం. సో, సుఖప్రసవం, నార్మల్ డెలివరీ మరి సిజేరియన్‌కి మళ్ళీ మనకి పెద్దగా ఉపయోగం అవసరం లేదు మనకిది. సుఖప్రసవం అనేది నార్మల్ డెలివరీ జరగడానికి మరియు మిల్క్ ప్రొడక్షన్ పాల ఉత్పత్తికి ఇదంతా కూడా మనకి పనికొస్తా ఉంటది. దిస్ ఈస్ ద న్యూరో హైపోఫైసిస్ దట్ ఈస్ ద పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ది పిట్యూటరీ గ్లాండ్. కంప్లీట్ పిక్చర్ ఇచ్చాను మనకి. సో, స్టార్టింగ్ వీడియోలో కొన్ని బేసిక్ పాయింట్స్ ఇచ్చాను. ఇప్పుడు ఇంకొంచెం ఇచ్చాను. ఇక నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తాం సార్ అంటే, ఒక్కొక్క గ్లాండ్ అండి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్, ఈ గొనాడ్స్ ఇవన్నీ గురించి కూడా మళ్ళీ ఎడ్రినల్ గ్లాండ్స్ గురించి మళ్ళీ డీటెయిల్డ్‌గా స్టడీ చేస్తాం. రైట్? థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.